దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయాన్ని మీతో కొన్ని మారు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈ సమయము, ఈ అవకాశాన్ని మనందరం కూడా సదుపరుచుకొని ఆయన కృపలో మనందరం వర్ధిల్లబడాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థించుటకు విధులు. అంటే మన ప్రార్థన చేయటం వల్ల అనేక కార్యములు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థించుట విధులు అనగా మనకు అనేకమని బయలుపరుస్తూ ఉంటాయి. దైవ చిత్తము. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో దేవుని చిత్తముగా మనకు అన్నీ జరిగించబడుతున్నాయి. ఈరోజు నువ్వు గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రార్థించడం వల్ల విధులు మనకు కనబడుతున్నాయా లేదా? అంటే విధులు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు ధనం అనుకుంటున్నారేమో, లేదా బంగారం అనుకుంటున్నారేమో, వజ్రాలు అనుకుంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు మనకు ప్రతిఫలమే ఇవ్వడమే విధులు అనగా అనేక ఒక్కొక్కటి ద్వారాలు దేవుడు తెరుస్తూ ఉంటాడు. దేవుని చిత్తము లేకుండా ఏది నెరవేర్చబడదు. కాబట్టి దైవ చిత్త ప్రకారంగా మీరు ప్రార్థించిన దానికి ప్రతిఫలముగా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు ఒక్కొక్కటిగా ప్రార్థించిన ఒక్క విధులు మన ద్వారము ఏం చేస్తుందని, ద్వారము తెరవబడి నువ్వు అనుకున్నది ప్రార్థనగా ప్రతిఫలముగా దేవుడు కనికరిస్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనము వెనకాడకుండా ప్రార్థన చేయడానికి మనం ముందుండాలి. మొదట మనము ప్రాముఖ్యం ఏమిటంటే కానీ ప్రార్థన జీవితాన్ని గడపాలి. ప్రార్థించుదామా అనేక కార్యములు మన మధ్య జరుగుతున్నాయని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా మనం గమనించగలుగుతామో, ఆలోచన కలుగుంటామో, ప్రార్థించడం ద్వారా అనేకమైన మేలు మనము పొందగలుగుతామని దేవుని వాక్యము చెలవిస్తుంది. ఇక్కడ చూద్దాం. మొదటి దశలోనే రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం కాంచి మనం కొన్ని భాగాలు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చాలా చక్కని విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూడండి, ఇక్కడ ఈ మాట రాయబడి చూసండి. మీరు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారో, దేవుని కృతజ్ఞత కలిగి ఉంటారో, క్రీస్తునందు కూడా యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము జరిగించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుదినమును కూడా ఏం చేయాలండి? దేవుని చిత్త ప్రకారముగా దేవుని విషయంలో మనం తెలుసుకుని ఆయన మార్గంలో మనం స్థిరమైన జీవితాన్ని కలుగుకుంటాం. ఎప్పుడైతే ఈ రీతిగా మనం జీవించబడతామో ప్రియ దేవుని బిడ్డల ఆత్మకారమును ఆత్మ ఫలమైన వాటిగా మనం పొందుకుంటాం. ఈ మాట మనం గమనించాలి. దేవుని చిత్తము లేకుండా ఏది నెరవేర్చబడలేదు. గమనించాలి, దేవుని చిత్తము లేకుండా ఏది నెరవేర్చబడలేదు. అలాగే మన విషయంలో కూడా ప్రతి విషయంలో ఎందుకు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామా? ప్రతిరోజు మనం కృతజ్ఞత చెల్లిస్తున్నామా? దేవా, ఈ దినం మాకు ఇచ్చినందుకు కొన్ని కృతజ్ఞతలు. దేవా, ఈరోజు ఈ పని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇటు ప్రతిఫలం పొందుకున్నందుకు కృతజ్ఞతలు. ఆరోగ్యం ఇచ్చిన దేవాని కృతజ్ఞతలు. ఇలాగా ఇచ్చిన ఆహారం అంటే కృతజ్ఞతలు. ప్రతిదీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఎంతమందికి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నాం అండి? ఎంతమంది కృతజ్ఞత కలిగి మనం జీవించగలుగుతున్నాం? అందుకే ఇక్కడ చూడండి, కింద వరుసలో మనం చూస్తున్నప్పుడు ఆత్మను ఆర్పకుడి, ప్రవశించుటకును నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ఉన్నామో, ఎప్పుడైతే మనము ప్రశంసటకు, ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్పాలన్నదో నిర్లక్ష్యం చేయకూడదు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడి. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక మంది చెప్పాలన్నా అనేక సార్లు మా జీవితంలో నిర్లక్ష్యం అయిపోతుంది.
ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మంది ప్రవశించుటకును మా జీవితము నిర్లక్ష్యం ఎందుకు అయిపోతుంది? రేపు ఎల్లుండ మాట్లాడదాం చెప్దాం అని ప్రసవించుటకు మనం ఏం చేస్తామని చెప్పలేకపోతున్నాం. ఇక్కడ అంటున్న ఆత్మను ఆర్పకుడి, మీలో ఆత్మను ఆర్పకుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఉండొద్దు. ఎప్పుడైతే మన ఆత్మను ఆర్పేసామో విరోధమైన రీతిగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించినట్లయితే కనుక ప్రతి విషయంలో సమస్తమును కూడా పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఈరోజు మనం మేలైన దానికి ఉండాలి, మేలైన కొరకు మనం చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం ఈ రీతిగా జీవించగలుగుతామో, ఆస్తికరంగా ఉంటామో, ఆయన మార్కులు మనము స్థిరంతం జీవితంలో మనం ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మనకి ఇచ్చిన సమయం అందరూ కూడా సదుపరుచుకుంటే కనుక ప్రతి విషయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ప్రతి విషయంలో ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇలాగూ చేటి ఎవరికి? యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తు నందు మీ విషయంలోనూ దేవుని చిత్తము జరుగుతుంది. మీరు ప్రార్థించడం విధులు ఎలా వస్తుందంటే ప్రార్థించడం వలన మనకేం జరుగుతుందండి? కార్యం జరిగిస్తుంది. ఇలా చేయటం వల్ల ఎవరికి? ఆయనకి మహిమ, ఆయన ఘనత, మళ్ళీ మనకది ప్రతిఫలం. చూడండి ఎంత చక్కగా ఆయన మనకి మాట్లాడుతున్నాడే విషయాన్ని కూడా గమనించగలాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని సంఘాలకును అలాగే విశ్వాసులకును సేవకులకును సంబంధించిన కొన్ని పత్రికలు కూడా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఎలా జాగ్రత్తగా నడుచుకున్నది, ప్రతిదీ మీరు పరీక్షించి మీకు ఏది ఇష్టమో దాన్ని చేయండి. మేలైన దానికి చూడండి, కీడైన దాన్ని మీరు వెళ్ళొద్దు. ఒకరికి మీరు అపకారం చేయొద్దు, ఒకరి పట్ల కీడి చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు చాలామంది కీడు చేయడానికి ఇచ్చారనుకో, ఎవరి కీడు వాడికే తగును. బైబిల్ వాక్యం చదువుతుందండి, కీడు చేస్తే మళ్ళీ కీడు నీకు వస్తుంది చేయాలని. ఒకరు పాడు చేస్తే నువ్వే పాడైపోతావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకరు మోసం చేస్తే నువ్వే మోసపోతావు ప్రియ దేవుని బిడ్డ. ఒకరి మీద నిందలు వేస్తే అందరిని నీ మీదకి వస్తాయి. ఈరోజు మనం అనుకుంటాం నోరుంది మాట్లాడేస్తున్నాం, ఏదో చెప్పేస్తాం అనుకుంటున్నావు, కానీ తిరిగి నీ దగ్గరికి వస్తాను. నువ్వు ఏ రోజు గమనించావా? ఒకరి కోసం నువ్వు మాట్లాడితే నీ కోసం అనేక మంది మాట్లాడతారు అండి. ఈరోజు మనకు తెలియక అంతే అమాయకత్వంలో నేను తెలివైన వాడినని, తెలివైన దాడినని మనం ఊహించేసుకొని మాట్లాడేస్తున్నాం అంతే. ఈ లోకంలో ఎవరు తెలివినోళ్ళు కాదండి, ఆయన తప్ప. ఈ లోకం మరి ఎందుకు పనికంటి వారమే, ఏమి చేయలేంటి వాళ్ళము. కానీ దేవుడు మన అందరినీ కూడా సజ్జలుగా ఉంచాడు, మనల్ని భద్రపరిచాడు. ఎందుకంటే ఆయనలో నమ్మకాన్ని ఈరోజు మనం జీవించాలి, నమ్మకంగా మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం వల్ల జీవించగలుగుతామో సమస్త పరిస్థితి. అందుకని ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండడి అన్నాడు. ఏంటండి? ఏడు నుంచి ఉండాలి? మంచిని గైకోట ఒక శోషణముగా ఉండాలి. ఏదైనా కీడనుకో మనం దూరంగా వెళ్ళిపో చాలా మంచిది. ఈరోజు చాలామంది అనుకుంటారు, చాలాసార్లు సందర్భంలో అక్కడే ఉంటే బాగుంటుంది, ఏదో చేస్తే బాగుంటుంది అని అనుకునే అంటారు అండి. ఈరోజు కీడు చేయడానికి చాలామంది ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు. ఒకరిని పాడు చేస్తే నీకు ఏం కలిసి చెప్పండి? ఒకరిని పాడు చేస్తే నీకు ఏం కలిసి వస్తుంది? అదొక ఆనందం. ఎందుకు పనికిరాంది ప్రియ దేవుని పెట్టారు? నీకేమైనా కలిసి వస్తుందా? ఏమీ కలిసి. ఒక మనిషిని పాడు చేస్తే వల్ల నీకేం ఆస్తులు వస్తాయి, ఐశ్వర్యం వస్తుందా? ఇంకా దేవుని ఆశీర్వాదం వస్తుందా? ఉప్పొంగిపోతా దేనికి అసలని? ఇలాంటి పొరపాట్ల వల్ల మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మన కుటుంబానికి మనం ఇబ్బంది తెస్తున్నాం. ఎవరో ద్వారా కదా వచ్చేది, నీ ద్వారాగా నీకు వస్తుందని నేను గమనించట్లేదు. ప్రార్థన చేస్తున్నాం,
అండి ఆ విధులు ఎలా సంపాదించుకోవాలో తెలియక ప్రార్థన చేస్తానని నాకు ప్రతిఫలం రాలేదండి, ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్తున్నాను నా కార్యం జరగట్లేదు అంటే కనుక లోపం ఆయనలో మనలోనా? చెప్పండి. మనలో లోపం పెట్టుకుని దేవుని అడిగితే ఏం చేసి చెప్పండి? మనలో లోపం మనలో పెట్టుకుని మనము ప్రియ దేవుని పెట్టారా ఆయన అడిగితే ఏం చేసి చెప్పండి? మన ఎంత లోపం ఉన్నా నాలో ఏ లోపం లేదు చెప్పుకుంటాం. ఈ లోకాలు ఒప్పించడానికి మాట తప్ప దేవుని ఒప్పించడం. ప్రియ దేవుని పెట్టారా, అందుకే దేవుని వాక్యం అన్నది కాబట్టి మనం అనుదినమును దాన్ని జ్ఞాపకం చేసి సమస్తం దాన్ని మేలేదానికి చేపట్టుకుని, అందుకని ప్రియ దేవుని పెట్టారా, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కటి మాటలు మనకు రాయబడినవి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా విడిచిపెట్టుటకు అనగా సమాధానకర్త దేవుడు మన సంపూర్ణంగాను పరిశుద్ధపరుస్తున్నాడు. ఈరోజు అటువంటి ప్రార్థించడం వల్ల అనేక విధులు మనకి బయలుపరుస్తున్న కారణం ఏంటి? అనేకమైన ద్వారాలు తెరుస్తున్నాడు. ఎందుకంటే సమస్తము సమాధానకర్త దేవుడు మన సంపూర్ణంగా చేశాడు. మీ ఆత్మీయ జీవమును శరీరమును గుర్చుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు రాకడెందుకు కూడా నిందారహితులు మీరు అంటే ఏంటి? నిందారహితులు అంటే ఏమనుకుంటున్నారు? మనలో ప్రతి ఏ పాపం లేదన్నమాట నిందారహితులుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేస్తున్నాం అనుకుంటే అలా సంపూర్ణముగాలో ఏం చేస్తున్నారంటే అలా మీరు ఉండాలని మనం కాపాడుతూ ఉన్నాడు. గతంలో అనేక పాపం చేసిన వారు ఈరోజు నిందారహితులుగా దేవుడు చేశాడు, సంపూర్ణంగా చేశాడు. మరి నిన్ను జాగ్రత్తగా కాపాడుతున్నాడు కారణం ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజును గమనించాలి. దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం అనుదినమును కూడా ఆయన మార్గంలో స్థిరంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మక జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మభావంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలా మనం కలిగి మనం జీవించబడతామో ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడు? ప్రతి విధమైన కీడుకు దూరముగా, ఏదైనా కీడుకో దూరంగా వెళ్ళిపో. దాన్ని ఏదైనా సాధించాలని ఎగబడి వెళ్ళి నీవు పాపకులు పడిపోకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అయితే దేవుని వాక్యం ఉంటుంది కదా, ప్రతి విషయంలో కూడా మనము మన ఆత్మను అంటే ఆత్మను ఆర్పకూడి, మీరు నిర్లక్ష్యం చేయకూడదు, మీరు ఉన్నదాన్ని మీరు పాడు చేసుకోకండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం అనే దినమును కృతజ్ఞతలో చెల్లించినట్లయితే కనుక యేసుక్రీస్తు మీ ఇష్టంలో దేవుని చిత్తము జరుగుతుంది, దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడుతుంది. కాబట్టి మనము అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుని ఆత్మగా జీవించబడాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం చేస్తూ ఉన్నాం అండి. ఆయన ఎంత చక్కగా మనల్ని సమాధానం ఉంచాలని, నిందారహితులుగా ఉంచాలని, సంపూర్ణంగా చేయాలని మనం కాపాడని ఆశ కలుగుతున్నాడు. మనం ఈరోజు ఏం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? వాటి అందుకు మనం నిలకడగా ఉంటున్నామా? జీవించబడుతున్నామా? మన సమస్తాన్ని మనం ఏదైనా పరీక్షించి ఇది మంచిదా కాదా చేయాలని ఆలోచన చేస్తున్నామంటే నీకు ఏది తోస్తే అది చేస్తున్నాం అంతే, ఏది చూస్తే అది వెళ్ళిపోతున్నాం అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం వెళ్ళిపోవటం వల్ల అనేక మన కీడుకి మనం లోబడిపోతున్నాం. ప్రియది అలా కాకుండా దేవుని వాక్యానికి, దేవుని మాటలకు లోబడి ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకోవాలి, ఆత్మసారంగా నడుచుకోవాలని. అందుకే ప్రతి విషయంలో కూడా కీడుకు ప్రతిగా మేలు సంతోషం. నిజంగా మన కీడు వచ్చిందనుకో దేవుడు దాన్ని మేలు చేస్తాడు. నీవు ఒక కీడు చేయాలనుకున్నామో ఆ కీడు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనకనే శ్రమ వచ్చిందనుకో శ్రమల ద్వారా ఆనందం పొందుకుంటాం మనం జయించినప్పుడు. ఒకరిని ఎప్పుడైతే కీడులో పడేయాలి, మోసం చేయాలనుకో అదే తిరిగి దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా వాక్యం అంటే ఎందుకు అర్థం కాదు, దేవుని మాటలు వింటాం, సన్నిధికి వెళ్తాం, వాక్యం చదువుతాం, బైబిల్ చూస్తాం, ఏమో కొంత అర్థమవుతుంది మనకి. ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆలోచన కలిగి నువ్వు జీవించబడతావో ఆత్మీయంగానే మనం బలపడతాం, ఆత్మసారంగా జీవించబడతాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించుట
దైవ చిత్తము అంటే దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి, ఆత్మసానంగా నడుచుకోవాలి, ఆత్మ జీవితాన్ని మనం పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుని కృప కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనము కూడా దేవుని సన్నిధిలో చక్కగా సమస్తమును మేలే దానికి చేపట్టుకుని సమాధానకర్తన దేవుడు మన మధ్య ఉన్నాడు, నిందితులుగా చేశాడు, సంపూర్ణంగా చేస్తున్నాడు, మనం కాపాడదని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రోజు కూడా మనం ఆ వాగ్దానికి లోబడి దేవుని మాటలకు లోబడినట్లుగా ఆయన వాక్య ప్రకారంగా మరి ప్రతి బిడ్డ కూడా జీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల దేవ, దయగల తండ్రి, నీకు వందములు ప్రభా. నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని బట్టి నీకు వందములు ప్రభా. ఇంతవరకు నీ సందులో వాడుకున్న వెంటబెట్టలు బట్టి నీకు వందములు. నీ కృపతో బలపరుచిన ప్రభా, నీ మాటలు ప్రార్థన ద్వారా విధులు బట్టి నాయన కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నావు తండ్రి. నాయన ముఖ్యంగా నాయన కీడు వెనక మీలో దర్శనట్లుగా ఉంది ప్రభా. మేము ఒకరిని కీడు చేస్తే కీడు మా మీదకి వస్తుంది, ఒకరు బాధ చేస్తే మోసం మా మీదకి వస్తుంది తండ్రి. ఎవరు చేసిన ప్రభా, ఎవరు తీసిన గోత్రులు వారే పడతాని వాక్యం చేస్తుంది. కాబట్టి ఆ రీతికి మేము కాకుండా అందరితో సమాధానం కలిగి నిందరహితులుగా ఉండి సంపూర్ణంగా చేయడం కృప చూపించుకుని నా మనకి మహిమ ఘనత ఇక్కడ ఇంతవరకు నీ వాక్యమైన బిడ్డలను ప్రభా హృదయంలో భద్రపరుచుకొని ఇంకా అనేక వాక్యంలో ఉండడానికి కృప చూపించి బలపరచండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఇబ్బందులు తొలగించి బలహీన వారు బలపరచు, స్వస్థపరచండి. వారు చేస్తున్న ప్రతి పనులు మీరు దీవించి ఆశ్రయించి నీ కృప ధర బలపరచండి. కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.